ప్రస్తుతం కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, జగన్ గారు ఓటేంది? ఇప్పుడు జగన్ ఇస్తానని ఇచ్చినవన్నీ ఇచ్చారు. అతను చెప్పినవన్నీ పరిపాలించి ఎలాగైతే ఇస్తాను అన్నాడు అలాగే ఇచ్చారు. అతను ఈ మధ్యన ఉన్నోళ్ళు అది ఇది అని చెడదొబ్బి కొంత చెడ్డ పేరు ఆయన తెస్తాను మొత్తం అన్నీ చేశారు. ఆయన ఏవేవే ఇస్తాను అన్నారో ఎవ్వరు ఈయన ఏ నాయకుడు కూడా ఇంతకు పర్ఫెక్ట్గా చేయలేదు. ఇతను మాత్రం కరెక్ట్గా చేశారు. మేము ఇప్పుడు ఇతను రాకముందు కూడా ఎప్పుడు కూడా అటే వేస్తాను మీ ఓటు. ఏది ఎటు మారినా సరే మీ ఓటు ఎప్పుడు ఎవరికి వేయలేదు. జగన్ గారికి. జగన్ గారిలో బాగా నచ్చిన అంశం ఏంటమ్మా? నచ్చిన అంటే ఇప్పుడు ఏవేవో 45 సంవత్సరాలకి ఇస్తామన్నారు, అవి ఇచ్చారు, ఇల్లు అన్నారు, ఇల్లు ఇచ్చారు. ఇల్లులు ఇచ్చారంటే అంత మహానుభావుడే లేడు ఇక్కడ. అంతే. ఎందుకంటే పేదవాళ్ళ కాళ్ళు ఇల్లు ఇస్తామన్నారు, పెట్టుకోమన్నారు, అందరూ పెట్టుకోమన్నారు. ఇచ్చారంటే మరి అంత ఇంకా అంతకంటే మంచి అతను ఇంకా లేరు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రిలీఫ్ అవుతుంది. మరి అద్దెలు కట్టుకోలేక కొందరు రోడ్డు మీద పడిపోవడం అవే ఉండవు కదా. ఏదో చిన్న కొంపు ఇచ్చినా ఫలానా ఆయన వల్ల మేము బాగుపడడం అన్నట్లుగా ఉంటుంది కదా జనాలకి. అంటే ఇల్లు అనేది ఎందుకు ప్రధానమ్మా? ఇప్పుడు అద్దెంట్లో చనిపోతే కనీసం శవం కూడా పెట్టుకునేవారు. మరి సొంత ఇల్లు ఉంటే లాభం అయితే మనకు అదే మరి మన సొంత ఇల్లు అయితే మనం ఎలాగున్నా పర్వాలేదు, ఎవరు అడగరు. అదే అద్దె ఇల్లు అనుకో మనకు కష్టం వచ్చి పడిపోయినా బోల్డ్ మంది ఏటి ఎలాగున్నారో అది ఇది అని అంటారు కదా. మా ఇంటి దగ్గర వేసారంటే డబ్బులు వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర శవం ఉండకూడదు. అలాంటి బోల్డ్ పాయింట్లు ఉన్నాయి. ఆయన ఇతను వచ్చిన తర్వాత మాత్రం అన్నీ సక్రమంగా జరిపిస్తాను. ఈ మధ్యనున్న వాళ్ళు చెడగొట్టాలు ఏమో కానీ అన్ని ఏవైతే ఇస్తానని నవరత్నాలు అని చెప్పారో అన్నీ సక్రమంగా ఇచ్చారు. అతన్ని మంచిగా అనుకోవాలి కానీ చెడ్డగా అనుకోవడానికి లేదు. అది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఇస్తామని అప్పుడే ఓట్ల వరకే చెప్పారు. అందరూ ఓట్ల వరకే చెప్పారు ఇస్తామని. ఆ తర్వాత ఏమీ లేదు. ఇతను మాత్రం అన్నీ ఇచ్చారు. ఇస్తానని ఏదైతే వాగ్దానం చేశారో మొత్తం ఇచ్చారు. అది అలాంటి నాయకుడు ఇంకెవడు లేడు, పుట్టినోడు లేడు, పుట్టవలసినోడు లేడు. అది మాకు తెలిసినంత మట్టుకి. అది కరెక్ట్గా మనము ఎటు ఉండు మనకు అనవసరం. వాళ్ళు అటు ఇటు అనేసి మాట్లాడుకోవడం తేడా కానీ పని చేసినోడే నాయకుడు. ఇప్పుడు ఏకైక నాయకుడు అతనే నాకు తెలిసి. పుట్టినోడు లేడు, ఇంకిచ్చినోడు లేడు, చెప్పినోడు ఒక్కటి చేయలేదు. ఇలా అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తారు ఓట్లే, ఆ తర్వాత కనేపడరు. బాగా కంట్రోల్ చేసిన నాయకుడు ఇతనే. చంద్రబాబు అంత ప్రజలకు కావాల్సినవన్నీ పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఏదైతే మధ్యతరగతి మహిళలు కావచ్చు, పేద మహిళలు కావచ్చు, జగన్ గారిని ఎంత ఇదిగా ఆరాధిస్తున్నారు, ఎంత ప్రేమిస్తున్నారో కూడా ఇచ్చినవి. ఇప్పుడు ఓటు ఎక్కడున్నా సరే మన ఆధార్ కార్డు ఎక్కడుంటే ఈ జిల్లాలోనే ఉంది ఎక్కడ అడుగుతాం, ఆ జిల్లాలోనే ఉంటే అక్కడ అడగం కదా. అందరికీ మొత్తం జిల్లా మొత్తం ఎక్కడున్నా ఇస్తాం అంటారు. వీళ్ళు మధ్యనున్న వాళ్ళు అక్కడ ఉన్నారు ఇవ్వకూడదు, ఎక్కడ ఉన్నారు ఇవ్వకూడదు అని వీళ్ళు మధ్యనున్న వాళ్ళు చెడగొడతారు. ఇది బాగుందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారమ్మా జగన్ గారి పరిపాలన. బాగుందని మాకు బాగుంది, మాకు నచ్చింది అంతే. ఎవరో చెప్పుకోవడం ఎందుకు, మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడాలి. ఎవరో చెప్తే మాట్లాడకూడదు, మనకు తెలిసిందే ఆడాలి. అది మాకు నచ్చింది. ఇస్తానని ఏవైతే వాగ్దానం చేశారో మొత్తం అన్నీ ఇచ్చారు. ఆయన ఇంకా మనకు సాలదు, వాళ్ళు మంచి కాదని మన దురదృష్టం. అది ఆయన ఏమి ఇంకా మాట్లాడలేదు కదా, ఇంకా స్టార్ట్ అయినారు. బాగున్నట్టే అనిపించింది అంతే. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, సెంట్రల్ కావచ్చు, తూర్పు కావచ్చు, ఇక్కడ ఉన్న మహిళలు ఒక రకంగా జగన్ గారి పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చు. కేవలం ఏదైతే చదువుకుని పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడాను ఇవాళ ఉన్న విశ్లేషణలు, రాజకీయ విశ్లేషణలు చెప్పలేని పరిస్థితి. కానీ ఒక మహిళ, చదువురాని మహిళ అయినా సరే చాలా గొప్పగా జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలనేది చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఆర్డీఎం కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.